బ్లాగ్ 17. ఈరోజు కోనసీమ స్టైల్లో ఫిష్ అనమాట. కొయ్యంగా అంటారు మా కోనసీమ సైడ్ అయితే. చేప పులుసు, చింతకాయతో చేప పులుసు అనమాట. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. మీరు కూడా ఎలా ఉందో కూడా ట్రై చేయండి చూసి. అలా అయితే రెసిపీలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు దీన్ని వాష్ చేసేసుకోండి. కాళ్ళు అవి కూడా క్లీన్గా తీసి, ఆకులు అవి కూడా తీసేసి వాటర్ వేసుకుని బాగా వాష్ చేసుకోండి. ఇప్పుడు ఇది 2 times వాష్ చేస్తాను కదా. ఇప్పుడు వాటర్ వేసుకుందాం. వాటర్ అనేది ఎక్కువ వేసుకోకండి, లైట్గానే వేసుకోండి. చూసారా ఎలా వేసాను, అలా వేయండి. ఇప్పుడు ఇది స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేద్దాం. స్టవ్ మీద పెట్టేసాను. ఇది బాయిల్ అవ్వాలండి. బాయిల్ చేసుకుందాం. చింతకాయలు బాయిల్ అవుతున్నాయి కదా. ఈ లోపల ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ కట్ చేసుకుని పెట్టుకుందాం. మనం ఆనియన్ వాష్ చేసేసి ఇలా 1 ఆనియన్ అయితే సరిపోతుందండి. 1 ఆనియన్ చిన్నగా కట్ చేసుకోండి. సరే నేను అలా కట్ చేస్తున్నాను, చిన్నగా కట్ చేయండి. 1 ఆనియన్ సరిపోతుంది. పచ్చిమిర్చి, మీకు కారం ఎక్కువ కావాలంటే 3-4 వేసుకోండి. నేనైతే 3 వేస్తున్నాను. ఇలా పొడవుగా కట్ చేయండి. పచ్చిమిర్చిలో పొడవుగా కట్ చేసుకుని పులుసులో వేసుకుని అది తీసుకుని తింటే భలే ఉంటుందండి. కరివేపాకు కూడా వాష్ చేసేసుకుని ప్లేట్లోకి తీసేసుకుందాం. చాలు. కొంచెం కొత్తిమీర కూడా తీసుకుందాం. తీసుకుని కూడా ప్లేట్లో పెట్టేయండి. చింతకాయలు చూసారా ఎలా బాయిల్ అయిపోతున్నాయో. ఇలా బాయిల్ అవ్వాలి. ఇలా బాయిల్ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోండి. ఇదిగోండి, దీన్నే కొయ్యంగా అంటారు. దీన్ని ఆ సైడ్ పొడదని కూడా అంటారు. దీంతోనే ఇప్పుడు చేపల పులుసు, చింతకాయతో చేపల పులుసు రెసిపీ చేసేద్దాం. ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ఈ చేపలు అయితే బాగా వాష్ చేసేసుకోండి. వాష్ చేసేసి 2 times కూడా మళ్ళీ వాటర్తో వాష్ చేయండి. ఇప్పుడు దీన్ని రెసిపీ చేద్దాం. స్టవ్ వెలిగించి బాండి పెట్టిన తర్వాత ఇది హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ ఇలా ఒక 4 tablespoons 5 tablespoons వేయండి. ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ వేసేద్దాం. అలాగే పచ్చిమిర్చి కూడా, కరివేపాకు కూడా, వేసి ఇస్తాం కదా. ఇప్పుడు కలుపుకోండి ఒకసారి. మరి ఇలా దూరగా వేయించుకోండి. మరి ఎక్కువ అయితే వేయించేసుకోవద్దు. చూసారా వైట్గా ఎలా కనిపిస్తున్నాయో ఇలాగే వేయించుకోండి. ఇప్పుడైతే దీంట్లోకి ఇందాక ఫిషెస్ తీసుకున్నాం కదా, ఇవి ఒక్కొక్కటిగా వేసేద్దాం. నేను వాష్ చేసేసి పెట్టుకున్నాను కదండి, వేసేస్తున్నాను. ఈ ఫిషెస్ అన్నీ వేసేసి మనం మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఎక్కువ కలిపేయకండి, విరిగిపోతాయి ముక్కలు అనేవి. లైట్గా వేసిన వెంటనే కలపండి. ఇలా కలుపుకోండి. పసుపు ఒక 2 tablespoons వేసుకోండి. కారం ఒక 2 tablespoons అండి. సాల్ట్ చింతకాయ వేస్తున్నాం కదండి, చింతకాయకి సరిపడంతలా వేసుకోవాలి. పులుపుగా ఉంటుంది కదా, పులుపుని చూసి బట్టి వేసుకోండి.
లేకపోతే మీరు తర్వాత అయినా చూసి మళ్ళీ వేసుకోవచ్చు. సరిపడంత సాల్ట్ వేసుకోండి. మళ్ళీ ఒకసారి ఇలా కలిపేసుకోండి. నెమ్మదిగా కలుపుకోండి, ముక్కలు అనేవి విరిగిపోతాయి. ఇలా నెమ్మదిగా టాస్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదా, ఒక 5 మినిట్స్ అలా బాయిల్ అవ్వనివ్వండి. కొంచెం ఆ ఫిష్ గ్రేవీ ఇందాక దిగేంత వరకు ఇలా కొంచెం సేపు వదిలేయండి. 5 మినిట్స్. ఇందాక బాయిల్ చేసిన చింతకాయలు ఉన్నాయి కదండి, ఇవి ఇలా బాగా పిసికేయండి. బాగా పిసుక్కోవాలి. చింతకాయ కింద మొత్తం ఊడేలాగా పిసుకోండి. మొత్తం ఇలా వాటర్ అంతా కిందకి వచ్చేవాలి. చింతకాయ తెచ్చుకుని ఇలా ట్రేలోకి తీసుకొని వడగొట్టుకుంటూ వేసుకోండి. లేకపోతే డస్ట్ పడిపోతుంది అనమాట. మళ్ళీ ఒకసారి వాటర్ వేసి మళ్ళీ వాటర్ వేసి మళ్ళీ బాగా తీసుకోండి. వేసేద్దాం. గరిటె పట్టి కలపకుండా ఇలా కటర్ కానీ క్లాత్ కానీ యూస్ చేసి ఇలా నెమ్మదిగా కలపండి. గరిటె అయితే అసలు యూస్ చేయకండి, ఇక్కడ విరిగిపోతాయి ముక్కలు. ఇలా పెట్టేసుకుని దీనిపైన మూత పెట్టాలి. ఒకసారి ఒక 15 మినిట్స్ ఎలా బాయిల్ అవుతుంది అనేది బాగా అవుతుందండి. ఇది ఒకసారి మళ్ళీ కలుపుదాం. ఇలా ఇంకా కొంచెం చిక్కబడాలి. ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. ఇంకొక 5 మినిట్స్ అనమాట. చూసారా ఎలా ఉందో ఆయిల్ అనేది పైకి వస్తూ చూడగానే నాకైతే టెంప్టింగ్గా ఉంది. తిన్నాం, తిని చూసిన తర్వాత చెప్తాను టేస్ట్ ఎలా ఉందనేది. కొంచెం 5 మినిట్స్ అవి వరకు ఉంచుతామండి. ఇలాగా మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ చూద్దాం. సాల్ట్ చూద్దాం, టేస్ట్ చేసి. నాకైతే ఇంకా పడుతుంది, కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే మీరు కూడా ఒకసారి టేస్ట్ చూసి సాల్ట్ సరిపోయిందో లేదా వేసుకోండి. అట్లా లైట్గా పడుతుంది నాకు. సాల్ట్ వేసాను కదా, మళ్ళీ ఒకసారి ఇలా కలుపుదాం. నీరుగా దించకండి, చిక్కబడి అంతవరకు ఉంచండి. మరీ చిక్కబట్టేయకండి. ఈ పులుసు ముక్కలకి బాగా పట్టాలన్నమాట. ముక్కలకి బాగా పడితే టేస్ట్ కూడా బాగుంటుందండి. చింతకాయ ఒకసారి మనం కలిపేసుకున్నాం కదా, ఇలా మూత పెట్టేసుకుందాం. మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాం. చక్కగా ఉంచుకోండి, బాగుంటుంది. కర్రీ ప్రిపేర్ అయిపోతుందండి. 5 మినిట్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు చూద్దాం. చూసారా ఎలా వచ్చిందో. స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను నేను. గ్రేవీ చూడండి చిక్కగా ఎలా వచ్చిందో. ఇలా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ ఆయిల్తో. ఇప్పుడైతే కొత్తిమీర వేసుకున్నాం. కొత్తిమీర కూడా వైపు వేసేసుకుంది. అయిపోయిందండి ఫిష్ కర్రీ. చూసారా పొగలు ఎలా వస్తున్నాయో. వేడి వేడి ఫిష్ కర్రీ. స్మెల్ అయితే భలే ఉందండి. ఫిష్ కర్రీ అయితే బాగా కుక్ అయింది, బాగా వచ్చింది. ఇప్పుడైతే టేస్ట్ చేసేసి ఎలా ఉందో మీకు కూడా చెప్తాను. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. సరే అయితే టేస్టింగ్ టైం కదండి. చూడండి ఎలా ఉందో. ఆయిల్ అది పైకి వచ్చి వేసుకుందాం. టేస్ట్ అయితే చేద్దాం. పులుసు మన కోనసీమలో ఎక్కువ పులుసే కదండి. టేస్ట్ చూసి మీకు ఎలా ఉందో చెప్తాను. సూపర్ వచ్చిందండి. ఆ చింతకాయ చేప ఫ్లేవర్ సూపర్ అంటే సూపర్ ఉంది. మీరు కూడా మీరు ట్రై చేయండి మీ ఇంట్లో. చేప చూడండి బాగుంది. చేప ఫ్లేవర్
చూసారు కదండి రెసిపీ చింతకాయ చేపల పులుసు. మీ ఇంట్లో కూడా మీరు ఇలాగే ట్రై చేయండి. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా కొత్త కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. ప్లీజ్ అండి లైక్, కామెంట్, షేర్. థ్యాంక్ యూ.